ఇక కార్తీక్ దీపలైతే తులసి కోటకి దీపం పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారు. మరి త్వరగా కార్తీక్ అయితే సక్సెస్ అవ్వాలని దీప గట్టిగా కోరుకుంటుంది. ఇక కార్తీక్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలని అనుకుంటాడు. దీనికి టైం పడుతుందని, కార్తీక్ అంటే కొత్తగా ట్రై చేయమని దీప అంటుంది. దానికి దేవుడు అవకాశం ఇవ్వాలని కార్తీక్ అంటాడు. అవకాశం ఇచ్చాడు సార్ అంటూ జ్యోత్స్నా కంపెనీ మేనేజర్ ప్రభాకర్ వస్తాడు. మరి జ్యోత్స్నా కంపెనీకి పోటీగా ఉండే సత్యరాజ్ కంపెనీని మీరు ఉన్నప్పుడే తొక్కేశారు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా రెస్టారెంట్ మూతపడే పరిస్థితి వచ్చిందని, మీరు వెళ్ళి దాన్ని తీసుకుంటే 2 నెలల్లోనే దాన్ని గట్టెక్కిస్తారని ఒకసారి వాళ్ళతో మాట్లాడమని సలహా ఇస్తాడు. మేం కష్టాల్లో ఉన్నప్పుడు మీరు అండగా ఉన్నారు సార్. ఇప్పుడు అక్కడ కూడా మాలాంటి వర్కర్స్ ఇబ్బంది పడతారని, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానని ఈ రోజే మీరు వెళ్ళి సత్యరాజ్ని కలవమని చెప్తారు. ఇక దీపా కాంచనలు కార్తీక్ని వెళ్ళి మాట్లాడమని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తారు. మరి దాంతో అయితే కార్తీక్ బయలుదేరుతాడు. ఇక కార్తీక్ తనతో పాటు దీపని రమ్మని చెప్తాడు. మరోవైపు జ్యోత్స్న కూడా తాతయ్యతో సత్యరాజ్ కంపెనీ మనమే కొందామని, అప్పుడు మనకు బిజినెస్లో తిరిగి ఉండదని చెప్తుంది. ఇక శివనారాయణ సరే అని వెళ్దామనుకుంటే దానికి జ్యోత్స్న నేనే వెళ్ళి కొనుక్కొస్తా అని అంటుంది. నువ్వు వెళ్తే కొని రావాలి, లేదంటే నా పరువు పోతుంది అని అంటాడు శివనారాయణ. ఇక జ్యోత్స్న గుడ్ న్యూస్తో వస్తానని వెళ్తుంది. ఇక కార్తీక్ దీపలు కూడా సత్యరాజ్ ఆఫీస్కి వెళ్తారు. మీరు బిజినెస్ గురించి మాట్లాడడానికి వచ్చారా అని వెటకారంగా మాట్లాడతాడు పిఏ. ఇక బాయ్ వచ్చి ఏం కావాలని అడిగితే ఆయన పిఏ పిలిచి ఎవరికి మర్యాద చేయాలో నేర్చుకో అని అంటాడు. ఇంకా దీప కార్తీక్ని నేను మీ పక్కన ఉంటే అందరూ ఇలాగే అనుకుంటారని అంటుంది. ఏమీ పట్టించుకోవద్దని కార్తీక్ అంటాడు. ఇక జ్యోత్స్న అక్కడికి వస్తుంది. పిఏ జ్యోత్స్నకి మర్యాదలు చేస్తూ ఉంటాడు. దీప ముఖం మార్చేస్తుంది. ఇక జ్యోత్స్న బావని పలకరిస్తే కార్తీక్ దీపలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరెందుకు వచ్చారని అడిగితే రెస్టారెంట్స్ కోసం వచ్చామని దీప అంటే, జ్యోత్స్న నవ్వుతూ రెస్టారెంట్ కొనేస్తావా దీపా అని అడుగుతుంది. ఇక పిఏ వచ్చి పిలిస్తే దీప కార్తీక్లు వెళ్ళబోతే, పిలిచింది మిమ్మల్ని కాదు మేడంని అని అంటాడు పిఏ. ఇక జ్యోత్స్న కార్తీక్తో మీకు దక్కాల్సిన గౌరవం ఆమె పక్కన ఉంటే దక్కదని అంటుంది. జ్యోత్స్న సత్యరాజ్ని కలుస్తుంది. ఎంత డబ్బు కావాలో అంతకి కొంటానని, మీకున్నది ఇది ఒకటే ఛాన్స్ అని, ఓకే అంటే సింగిల్ పేమెంట్ చేస్తానని అంటుంది. వయసులో చిన్నదానివి అయినా మీ తాత కంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నావని అంటాడు. కాదనలేనని ఆఫర్ ఇస్తున్నావు, వద్దనలేనని, కానీ బయట వాళ్ళతో మాట్లాడి నిర్ణయం చెప్తాను అంటాడు. జ్యోత్స్న బయటకు వెళ్ళి మీరు ఇక బయటకు వెళ్ళొచ్చు, రెస్టారెంట్ నేను కొనేశాను అంటుంది. ఇక కార్తీక్ దీపలు సత్యరాజ్ని కలుస్తారు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ అయితే పూర్తవుతుంది.